తుంది దేవుడు. దేవుడు దేనికి దేవుడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మన శరీరాలకి మన ఆత్మకు దేవుడు. దేవుడు గురించి ఎన్నో విషయాలు మరి అనేక మంది మాట్లాడుతూ ఉంటారండి. కానీ దేవుడి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎన్నో గొప్ప విషయాలు మనకి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడి గురించి మనము కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దామండి. ఈ భూమి మీద ఏమండి అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు ఎవరున్నారంటే దేవుడు. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ అండి. ఏమండి దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడండి. ఏమండి దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన ప్రేమాస్వరూపే ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడండి. ఏమండి ఆయన మంచివారి కొరకు, చెడ్డవారి కొరకు, దేవుణ్ణి నమ్మిన వారి కొరకు, దేవుణ్ణి నమ్మని వారి కొరకు కూడా ప్రతిరోజు తన సూర్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉదయింప చేస్తున్నాడండి. సూర్యుడు ఏ రోజు కూడా మీరు చూడండి, ప్రతి ఒక్కరి కొరకు సూర్యుడు ఏమవుతున్నాడంటే వెలుగుచున్నాడు, అందరికీ వెలుగునిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ప్రేమ ఏమండి మనకేం నేర్పిస్తుంది? దేవుని ప్రేమ అని అంటే ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప విషయం ఒకటి ఉందండి. అదేంటంటే క్షమించడం. ఏమండి క్షమించడం అనేది చాలా గొప్ప గుణం అండి. ఈ భూమి మీద మనం చూస్తున్నాము. ఏమండి ఈరోజు మనుషులమైన మనము ఏమండి ఏం చేస్తామంటే ఒకరితో మనకి సమాధానము లేనప్పుడు మనం వారిని క్షమించడం అనేది మనము చాలా కష్టంగా భావిస్తాం. ఉదాహరణకి మీరు చూడండి, బయట వారిని మనము క్షమించలేకపోతున్నాము, వారి తప్పుని మనము పదే పదే మనం జ్ఞాపకం చేస్తున్నామంటే దానికి అర్థం ఏంటి అంటే క్షమించడంలో ఉన్న గొప్పతనం అనేది మనకి తెలియలేదనే అర్థం అండి. చూడండి, కన్న తండ్రులు పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారంటే వారు నా పిల్లలు కదా అని క్షమిస్తారండి. అది తల్లిదండ్రులకి ఉన్న మంచి మనస్సు. ఈరోజు మరి అదే మనిషి బయట వారు తప్పు చేసినప్పుడు ఎందుకు క్షమించలేకపోతున్నారంటే నా వారనే ఆలోచన వారికి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, మీరు ఎదుటివారి అపరాధములు